Hello, welcome back to our channel. ఏదో దీనికి అసలు చెప్పడం లేదు, అదే నొప్పుతుంది. వాటి ఆ మూడింటికి ఏదైనా బ్లాక్ ఫిలిం అతికించారు. చిన్న పిల్లల వాటికి కూడా అన్నింటికి అంత పెద్ద లైట్స్ పెడుతున్నారు ఎందుకు? కళ్ళు జిగేలు మనలా పాపం. ఏ డీజే ఎట్లుంటుంది కదా? హౌ డు యు నో ఆల్ దీస్ థింగ్స్? మళ్ళీ ప్లే ప్లే. వావ్, క్లాప్ క్లాప్, సూపర్, క్లాప్ క్లాప్ క్లాప్, ఇటు క్లాప్. ఎక్కడ పడినా మంచి కూర్చో కూర్చో కూర్చో, సరిగ్గా కూర్చో. ఆ తేజ చూడు ఎట్లా అవుతుందో. అబ్బా, హాయ్ హాయ్. అయ్యో నువ్వు అన్నలాగే అంది మళ్ళీ అను. పిలువు పిలువు పిలువు, ఎందుకు వెళ్ళిపోతున్నావు? దా ఆకో, దా ఆడుకో. కలర్ఫుల్ గా ఉన్నాయి. లైట్స్ లేకపోతే మంచిగా కనిపిస్తాయేమో. అయ్యో మంచి నడిచింది ఇప్పుడు దాకా పాపం, చాలా నడిచింది. 10 అడుగులు వేసింది. 10 అడుగులు వేసావు నువ్వు. తుడుచుకుంటూ వెళ్ళమ్మా, ఇంట్లో ఇల్లు తుడుచుకుంటూ వెళ్ళి. సింగిల్ హ్యాండ్. 738 grams. మాపింగ్ వెట్ ఫ్లోర్. దాన్ని ఇల్లు తుడిచకుండా చేస్తున్నావు దీన్ని. పెట్టుకుంటున్నావు, ఇదెందుకు పెట్టుకుంటున్నావు? ఇచ్చేయి ఇచ్చేయి ఇచ్చేయి. ఈరోజు జుతికి రాగి పెడుతున్నా. రాగి ప్రిపరేషన్ ప్రాసెస్ కూడా సేమ్, ఇంతకుముందు ఓట్స్ అవి చేశాను కదా, సేమ్ అదే ప్రాసెస్లో చేస్తాను. రాగి పౌడర్ని వాటర్లో మిక్స్ చేసేసుకుంటా. రూమ్ టెంపరేచర్లో ఉన్న వాటర్లో మిక్స్ చేసేసుకుని పక్కన పెట్టుకుని తర్వాత ఒక ప్యాన్లో వాటర్ బాయిలింగ్కి పెడతా. సో అవి వాటర్ బాయిలింగ్ అవ్వగానే ఈ మిక్చర్ దాంట్లో యాడ్ చేసేస్తా. ఇంకా అది కొంచెం దగ్గర పడుతుంది అన్నప్పుడు మనకు తెలుస్తుంది కదా, అప్పుడు తీసేస్తాను అనమాట. అండ్ దీంట్లోనే కొంచెం డ్రై ఫ్రూట్ పౌడర్ వేస్తాను. డ్రై ఫ్రూట్ పౌడర్ ఓన్లీ 1 స్పూన్ వేస్తాను అంతే. మరీ ఎక్కువ వేయకూడదు కదా, మంచిది కదా అని ఎంత పడితే అంత వేయకూడదు కదా, కొంచెం 1 స్పూన్ అలా వేస్తాను. 2 కలిపి ఇలా కుక్ చేసేసుకుంటాం.
డ్రై ఫ్రూట్ పౌడర్ నేను ఓన్లీ 1 స్పూనే వేస్తాను. మంచిది కదా అని చెప్పి ఎక్కువ వాడడం కూడా మంచిది కాదు కదా. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రతి దానికి ఇంకో సైడ్ ఉంటుంది. ఎవ్రీ కైండ్ హ్యాస్ 2 సైడ్స్ కదా. అందుకని ప్రతి దాంట్లోనూ మంచి ఎంత ఉంటుందో మనం వైజ్గా యూజ్ చేస్తే అంత మంచి జరుగుతుంది. కొంచెం అతి వేసాము అంటే దాని రిజల్ట్ ఇంకోలాగా ఉంటుంది కదా. అందుకని చెప్పి ప్రతిదాన్ని కొంచెం అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. అండ్ అలా వాళ్ళ డైజెషన్ కెపాసిటీని కూడా మనం అర్థం చేసుకోవాలి కదా. అందుకని ఒక 1 స్పూన్ అయితే సరిపోతుందని 1 స్పూన్ మాత్రం వేస్తా. ఈ రాగి ఓట్స్ ఇవన్నీ చేసేటప్పుడు సరిగ్గా కలపకుండా అలా కాసేపు వదిలిపెట్టినా కానీ ఈ కింద లేయర్ అంతా ఫామ్ అయిపోతుంది. ఒక్కోసారి ఏమో అడగంటిపోయినట్టు అయిపోతుంది. ఒక్కసారి ఏంటంటే అది కింద లేయర్ ఫామ్ అయిపోతుంది కదా, దాన్ని తీయడానికి చాలా కష్టమైపోతుంది. డెన్స్గా ఫామ్ అయిపోతుంది కాబట్టి ఊరికే తిప్పుతూ ఉంటే కొంచెం మంచిగా ఉంటుంది. రాగిలోకి యాపిల్ పెడుతున్నా. నేను మోస్ట్లీ రాగిలోకైనా ఓట్స్లో ఏదైనా కానీ బ్రేక్ఫాస్ట్ వీటిలోకి ఫ్రూట్ యాడ్ చేస్తున్నా అంటే బనానా, యాపిల్, పియర్స్, సీతాఫలం కూడా పెట్టాను. సీతాఫలం ఇలాంటివి అంటే సీజనల్ ఫ్రూట్స్ అయితే కంపల్సరీ పెట్టాలి కదా. అందుకని సీజనల్ ఫ్రూట్ ఆ సీజన్లో ఏది ఫ్రూట్ వస్తుందో ఇంకా సీజనల్ ఫ్రూట్ అయితే కంపల్సరీ యాడ్ చేస్తున్నాం. ఎక్కడికి చూస్తున్నా నేను, ఎక్కడికి వెళ్తున్నావు? ఫస్ట్లో ఓన్లీ రాగి పెట్టేదాన్ని కదా. ఒక 1-2 టైమ్స్ నేను దానికి ఇది బాగుంటుంది అని దానికి చెప్పి అప్పుడు తిన్నది. కానీ ఫస్ట్ 2 డేస్ అయితే ఎక్కువగా తినలేదు. తర్వాత ఇంకా ఫ్రూట్తో యాడ్ చేసిన తర్వాత నుంచి కొంచెం మంచిగా తింటుంది, టేస్ట్ యాడ్ అవుతుంది కదా. జ్యుతి జ్యుతి ఏం చూస్తున్నావు జ్యుతి? ఎవరున్నారు అక్కడ? జ్యుతి ఎవరున్నారు అక్కడ? అయ్యో ఎవరున్నారు అక్కడ? ఎట్లుంది? ఆమెలా ఉంది? బాగుందా? వద్దొద్దు, నువ్వు ముట్టకు ప్లీజ్. నన్ను పెట్టుకొని నాకు ప్లేస్ లేదు పెట్టుకోవడానికి. ఏమైంది? కూర్చో, మంచి తినేసి తర్వాత ఆకుందాం, సరేనా? అప్పుడు ఎక్కువసేపు ఆడుకోవచ్చు. ఫుల్ ఎనర్జీ వచ్చేసాయి కదా, దితి పాపకు బలం వచ్చేసాయి కదా బాగా ఆడుకోవడానికి. అప్పుడు ఎక్కువ ఆడుకోవచ్చు, సరేనా? అయ్యో ఆకుందామా మంచిగా? వద్దా? ఎందుకు? నచ్చలేదా? దొంగ బాగుంది కదా. నేను తిన్నానులే, అబద్ధం చెప్తున్నాను. తినాలి. నువ్వు చాలా తక్కువ తిన్నావు. 2 స్పూన్లకే అయిపోయిందా? నాకు తెలుసులే, దొంగ అబద్ధం చెప్తున్నావు కదా. ఇది చూడు కదా అబద్ధం చెప్తున్నావా నువ్వు? అలా చెప్పొద్దు. వద్దు, ఒకటి తింటున్నప్పుడు మళ్ళీ అదెందుకు నోట్లో? తినువు జ్యోతి, ఇది చూడు. మామ్ ఏది పడితే నోట్లో పెట్టుకోవద్దు. నీ ప్రాబ్లం నాకు తెలుసు, కానీ నేను చేయలేను. మనం వేరేవి పెట్టుకోవచ్చు, ఇవి నోట్లో పెట్టుకోకూడదు. ఇక్కడ ఉంది, తీసుకో జ్యోతి. ఇక్కడ యాపిల్ ఉంది, తీసుకో. నోట్లో పెట్టుకున్నావా? ఇదిగో సగం ఇక్కడే ఉంది, ఇదిగో తీసుకో. నేను కింద పెడతా.
ఇది చేతిలోనే మ్యాష్ అయిపోతుంది, అంత మెత్తగా ఉంటుంది కాబట్టి కొంచెం పెద్దవి ఇచ్చినా కానీ చికెన్ ఈట్. నాకు కొంచెం వర్క్ ఉంది, అందుకని ఇట్లా ఎంగేజ్ చేయడానికి అలా చిన్న చిన్నవి పెట్టాను ట్రేలో. కాసేపు ఎంటర్టైన్ అవుతుంది తనకు తనని. గుడ్ గర్ల్ జ్యోతి, గుడ్ జాబ్, గుడ్ జాబ్, గుడ్ జాబ్. మళ్ళీ క్లాప్, క్లాప్, క్లాప్. దానికి కొట్టద్దు, నీ 2 hands, యూజ్ 2 hands. క్లాప్. గుడ్ జాబ్ కదా, గుడ్ జాబ్. అసలు అది ఎక్కాలనే ఆలోచన మీకు ఎలా వస్తుంది ప్రతిసారి? చెప్పవా? ఏంటి వామప్ అది ఎక్కే ముందు? కాదు మరేంటి? వాట్ ఆర్ యు గోయింగ్ టు డు? జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. అమ్మో, సైడ్ గుచ్చుకుంటాయే, భయపెట్టకే. పడిపోయి కవరింగ్ మళ్ళీ గుచ్చుకుంటే ఏంటో తంతున్నావా దాన్ని? నీకు అర్థమవుతుందా తితిగాడు బాగా? ఎందుకు దాన్ని అలా లీన్ అయ్యే ఉండాలి దానిపైన? అమ్మో నీ స్టైల్. దీని స్టైల్ చూడండి అసలు, ఇంత ఇలా వేస్తుందంటే ఇక్కడ నుంచి అక్కడ పడుకుంది, అదే వచ్చి పడుకుంది. నాకు భయం వేసి ఇక్కడ తల పట్టుకున్నా, అయినా అది అలాగే పడుకుంటుంది. ఇలా ఉంది మా పిల్ల. ఇలా ఉన్నావేంటే, నవ్వుతావు మళ్ళీ, అన్నింటికి నవ్వుతావు ఏమనంటే, ఏమనకుండా కోపం రాకుండా నవ్వుతావు. లే చాలు, లే, మెడ నొప్పి వస్తుంది, లే ఇంకా లే. లేపుతామని నేనే. లేస్తావు లేవా? లే 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 లే. వద్దు నాన్న, అంత హైట్ మీద పడుకోవద్దు. చిన్నప్పుడేమో దిండు పెడితే టింగ్ టింగ్ మని జరుపుకుంటూ కిందకు వచ్చేవి, ఇప్పుడేమో కావాలని దిళ్ళ మీద పడుకుంటుంది. బుజ్జి పాప, బుజ్జి పాప. లే చాలు ఇంకా, లే 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 లే. మంచి పాప కదా మా దితి పాప, మంచిది. లే లే లే, చాలు ఇంకా, చాలు, లే. లేవా? లే లే ద్యుతి, లే ద్యుతి, చాలు, మెడ నొప్పి వస్తుంది, లే. లేవా? లేవా? ఎందుకు ఎందుకు? నీకు అన్నీ అర్థమవుతాయి, అన్నీ అర్థమవుతున్నాయి నీకు మంచిగా. ఇదిగో నా మీద కాలు పెట్టి నా అదే ఏడుస్తుంది మళ్ళీ. పడతావు మరి, పట్టుకోకపోతే వద్దు. ఇదిగోండి ఇదిగోండి. ఏం కావాలి ఇప్పుడు నీకు? ఏం కావాలి? అమ్మా, వెళ్ళనియకపోతే ఏడుస్తావా నువ్వు? వెళ్ళనియకపోతే ఏడుస్తావా? ఈ అవకాడో అసలు బాగాలేదు చూడు, పక్కనంతా పోయింది, అండ్ లోపల కూడా కొన్ని మచ్చలు ఉన్నాయి. చూదురా ఒకసారి. ఇంకొకటి ఇది తీసేద్దాం, మళ్ళీ పాప కింద పెట్టడం. ఇది వీటిని కనిపెట్టడం చాలా కష్టం అయిపోతుంది. ఇది బాగానే ఉంది, ఈ పోర్క్తో అయితే చాలా ఈజీగా అయిపోతుంది, మంచిగా మ్యాచ్ అయిపోతుంది. ఇటు అటు దిగాడు.
ఇందులో కనిపిస్తుంది ఎర్రగమ్మ. ఇది చూడరా, ఇది చూడు ఎర్రగా అయింది పాపం. ఇదిగో ఇక్కడ నొప్పి వస్తుంది, వచ్చి ఇలా ఉంటుంది. కొట్టుకుంది గట్టిగా. అవకాడో కూడా 6 months కంప్లీట్ అయిన దగ్గర నుంచి ఇస్తున్నా. అవకాడో కూడా మంచిగా ఇష్టంగా తింటుంది, బనానా అవకాడో. కాకపోతే అవకాడో తెచ్చిన ప్రతిసారి ఏదో పాడైపోవడము, అందులో మచ్చలు ఉండడము ఇలాగే ఉంటుంది. మేము మోస్ట్లీ ఆన్లైన్లో తెప్పిస్తున్నాం అనమాట. అవకాడో బయట దొరకట్లేదు. అవేమో ఒకసారేమో కాయలు వస్తే, లేదు అంటే ఇలాగే ఏదో వైపు పాడైపోవడము అలా అవుతుంది. ఇంకా కట్ చేసిన తర్వాత ఏం చేయలేం కదా. యాక్చువల్గా ఒక్కసారి 2 తెప్పిస్తున్నామాట. ఎప్పటికప్పుడు తెప్పిద్దాము అని చెప్పేసి ఓన్లీ 2 అట్లా తెప్పిస్తున్నాము. తెప్పించిన ప్రతిసారి ఇలాగే అవుతుంది. ఇంకా దాని ప్లేస్లో ఇంకోటి పెట్టాల్సి వస్తుంది. కానీ మా ద్యుతికి అవకాడో అంటే కూడా మంచిగా బాగా ఇష్టం. అమ్మాయి అవకాడో మంచిగా తిన్నది, తనే అడిగి తిన్నది అని చెప్పేసి నేను మంచిగా హ్యాపీగా ఫీల్ అయ్యి అక్కడ కూర్చున్నా. ఆడుకుంటూ వెళ్ళి అదొక కార్నర్కి వెళ్ళి గుద్దుకుంది. పాపం ఎర్రగా అయిపోయింది ఇక్కడ.